రోడ్డు ఒక 500 మీటర్ల దూరం ఉంటుంది, కానీ అది మా అమ్మాయికి ఎముళ్ళ మారిపోయింది. ఆమెకు ఒక సైకిల్ కొనిద్దామని అనుకున్నాను. అప్పుడే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళి రాగలదు. కానీ ఏం చెయ్యాలి, నాకు అంత రాబడి లేదు కదా. రోజు ఆ అమ్మాయి ఇలా కష్టపడుతూ ఉంది, రోజు ఇటువంటి బాధలు పడుతూనే ఉంది. నమస్కారం మిత్రులారా, నా పేరు అనూప్ సోని. మీ క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్కి నేనే మీ హోస్ట్ని. ఈ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. నేను మీకు ఇప్పుడు ఒక కొత్త కేసు చూపించబోతున్నాను. దీన్ని మీరు చూసారంటే మీ మైండ్లో ఇదే తిరుగుతూ ఉంటుంది. దేశంలో ఇవాళ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా జరిగే అన్యాయాలు ఇంకా ఒక పెద్ద పోరాటమే మొదలైంది. తప్పు చేసిన వాడిని ఉరి తీయాలంటే ఒక గ్రూప్ మొదలైంది. ఇంకొక గ్రూప్ వాళ్ళని పరిగెత్తమని చెప్పి షూట్ చేయమంటుంది. కానీ ఆడవాళ్ళకి మాత్రం భద్రత లేకుండా పోతుంది. చాలా దూరం ఒక ప్రయాణం నరక ప్రయాణంగా మారిపోయింది. ఒక 500 మీటర్ల ప్రయాణం ఒక అమ్మాయితో ఏదో ఒక చోట బాలే సమస్యలు జరుగుతూనే ఉన్నాయి. బిట్టు అమ్మా, ఈరోజు మనం అడ్బిట్టుని త్వరగా చూడడానికి వెళ్తున్నాము. వాళ్ళు మనల్ని చూసిన బాగా ఆనందపడతారు కదా, అంతేగా? టత్తు తనని చూస్తే గిఫ్ట్ తీసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఏమంటావు? ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళకి అసలు ఏం ధైర్యంతో ఇలాంటి పనులు చేస్తున్నారు? ఆ ఊరంతా ఇలాగే జరుగుతూనే ఉంది. సమస్యల పైన సమస్యలు వస్తూనే ఉన్నాయి. మనుషులు లేని ఆ వీధిలో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త సంఘటనలు తలెత్తుతున్నాయి. ఒకరోజు అక్కడ ఆ రాక్షసుడు అరాచకాలు పెరిగిపోయాయి. అది చూసిన తర్వాత ఆ ఊరి వాళ్ళు మాత్రమే కాకుండా దేశం కూడా వణికిపోయింది. ఆ రోజు ఆ వేటగాళ్ళకి ఎరగా మారింది ఇదిగో ఈ అమ్మాయే. ఈ అమ్మాయి కదే నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. అసలు ఈ అమ్మాయికి ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు ఆ 500 మీటర్ల మధ్య ఉన్న ఆ శక్తి అసలు ఏంటిది, రండి చూద్దాం. బాబు బాగా ఫోటోది. మన అక్కయ్యకి చాలా పెద్ద పోస్టర్గా మనం వెయ్యాలి. రుక్మిణి కన్నా పెద్దవారు ఎవరు అయింటారు? తన పోస్టర్ అలానే. అది నిజమే కదక్క. తీసారా? అక్క చాలా సూపర్ గా వచ్చింది. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి కదా, అనవసరంగా ఎక్కడ గొడవ పడకండి. ఏది నాకు చెవికి వినపడకూడదు. ఇక మీదట అందరు ఆడవాళ్ళు అమ్మ లెక్క చెల్లెలు. ఎగతాలు చేయకూడదు, అల్లరి చేయకూడదు, గొడవలు పడకూడదు. అర్థమైందా? అక్క మీరేం దిగులు పడకండి, మేము ఏ గొడవలో చెయ్యం. గొడవలు ఏదైనా చేశారనుకో, మీ అందరిని తోలు తూసి ఉతికారేస్తాను. ఏయ్ ఆగండి, ఏంటంత వేగంగా వెళ్తున్నారు? రక్తంతో లెటర్ రాయాలేంటి? చెప్పండి. హే ఆగమంటున్నా కదా. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను కదా. ఎన్ని రోజులు ఇలా తిరగాలి చెప్పు? నా మాట విని అడ్జస్ట్ చేసుకుంటే మంచిది కదా. ఏమంటావు? వదలరా, వెళ్ళండి వెళ్ళండి. సారీ వెళ్ళండి. ఎక్కడ వెళ్తారు? దాన్ని వదిలిపెట్టను. వెదవలు, ఇలా చూడు, నాన్నతో గానీ ఈ విషయం చెప్పావంటే మనల్ని కాలేజీ పంపించరు. రా వెళ్దాం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఏంటంటే నాన్న, నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? పరీక్ష వస్తుంది కదా, ప్రాక్టికల్ బుక్ కోసం డబ్బులు కావాలి. దానికి నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? అమ్మ దగ్గర నువ్వు తీసుకొని ఉండొచ్చు కదా, ఇక్కడికి నువ్వు రాకూడదు. అరే ఏంటి రఘు బాబాయ్, నైనాని వర్షాన్ని ఎవరైనా టచ్ చేయగలరా? వర్ష నీ మనవరాలు, నైనా ప్రదీప్ బాబు గారి కూతురు. ఎవరైనా టచ్ చేశారా వాళ్ళ చెయ్యి నరికేస్తానా? అవునవును. ఇదిగోమ్మా, ఇకపై ఇక మళ్ళీ ఇటు రాకూడదు, వెళ్ళు. ఇదిగోండి ఆ మిగిలిన డబ్బులు. అరే అది నువ్వే ఉంచుకోమ్మా. ఇలా చూడు, ఆ కొట్టు వైపు మాత్రం రావద్దమ్మా. సరే అలా. మరి ఇంకెందుకు సారా కొట్టు పెట్టుకున్నారు?
ఆ సారా కొట్టు తాగే కదా వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ సారా తాగే కదా చనిపోయాడు. నన్ను మీకు ఏం ఇంకా అర్థం చేయమంటావు? కాలేదా? ఆ కొట్టు మూసేయమంటావా? ఒక పళ్ళెం పట్టుకొని వీధుల్లో అడుక్కుందాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా సంపాదించే బదులు చచ్చిపోవచ్చు. నాశనం అయిపోతున్నారు. తాగి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. ఎవరికి అలాంటి పని లేదు. అక్కడ ఇక్కడ రౌడీయిజం చేస్తూనే ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్పాను దీనికి పెళ్లి చేసి పంపించండి అని. అమ్మా నేను చెప్పాను కదా నేను పెళ్లి చేసుకోనని. నేను కలెక్టర్గా అయిన తర్వాత ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తా, నువ్వే చూద్దాం. సరే సరే కలెక్టరు, ముందు వీడు తిరిగేది చూడు. అమ్మా ఫ్రెండ్స్ తో ఆటలు పూర్తయ్యాయా? ఆ, చూడు. ఈరోజు భోజనం ఏమిటి? చూసావుగా, ఆకలేసిందని ఇటుకొచ్చాడు. గుడ్డు కూర చేశాను. గుడ్డు పులుసా? అమ్మా నువ్వు కాస్త తీసి పెడతావా? నీనా కూడా నేను ఇవ్వాలి. తెలుసమ్మా తెలుసు. తనకి కలిపే చేశాను. రా తీసుకో. నువ్వు నాతో పాటు నేనా ఇంటికి రా. తప్పకుండా అక్క. గుడ్లు పులుసా? ఇందులో మీ అమ్మగారు బెస్ట్. రోజు రోజు చదివి చదివి బుర్ర పిచ్చెక్కుతుంది. లూడో ఆడదామా? ఆడదామా? సరేనా? అరే వద్దు వద్దు, ఇప్పుడు లూడోతో అంత అక్కర్లేదు. అమ్మా వర్ష, ఇప్పుడు చీకటి పడే టైం కదా, నువ్వు ఇంటికెళ్ళమ్మా. రేపు పరీక్ష అయిపోయిన తర్వాత ఎంత ఆడుకోవాలో మీరు ఆడుకోండి. నేను కూడా మీతో కలిసి ఆడతాను. ఆ? అలాగే మావయ్య, రా వెళ్దాం. అక్క ఎగ్జామ్ అయిపోతే మనం ఇద్దరం ఫ్రీ అయిపోవచ్చు. త్వరగా రా. నన్ను తోసి పారిపోయావు కదా, నా ముందే ఆట నేనెవరో చూపిస్తాను. రేయ్, పోరా. రేయ్, రేయ్, పోరా, అటు పక్క వదలరా. నిన్నే పో. ఏయ్, ఇది మీ అక్కకి కాబోయే బావకి మధ్య గొడవ. నువ్వు అడ్డు రాకో. వెళ్ళు. రేయ్, వెళ్ళు. రేయ్, వదలు. ఆ, అరే చెయ్యి ఏయ్. వదలు. వదలు. పరిగెత్తు ఆగు. చేద్దాం. రేయ్. ఏంరా చేస్తున్నారు మీరు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి ఆటపాటలు? ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? విమల్ బాబు గారు ఉన్నారు కదా, వాడి రూసర్ కూడా గెలిచింది. కానీ సునీల్ గారి రూసర్ పోటీలో ఓడిపోయింది మేడం. ఇవాళ మనకి అన్నంలోకి చికెన్ ఓ పట్టు పట్టాల్సిందే. పండుగ చేసుకుందాం. రే, మీతో ఏం చెప్పానురా? 2 నెలలు మీరు ఊరికనే ఉండలేరా? నేను అప్పుడే చెప్పాను కదా ఏ తప్పులు చేయకూడదని. ఈ కోళ్లాట్లు బాతులాట్లంతా చట్టానికి విరోధమైంది. అది ఏంటంటే అక్క, ఇలా అది, చూడరా, నువ్వే నా రైట్ హ్యాండ్. నీకు బాధ్యతలు ఎక్కువ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవి చేసి ఇవన్నీ పెట్టుకొని ఎదురు పార్టీ వాళ్ళు గొడవ పడతారు. ఏ సమస్య నాకు రాకూడదు. నా బంగారు తల్లి, ఎగ్జామ్ బాగా రాసిరా. అమ్మా లేట్ అవుతుంది. సరేనమ్మా. సరే రామ్మా వెళ్దాం. షాపు తెరిసే టైం అయింది. పద, నిన్ను బస్టాండ్ లో వదిలేసి వస్తాను. సరే అమ్మా, నాకు ఈ రోజు ఒక ఎగ్జామే. మర్చిపోకుండా చేతన్ని రమ్మను. 2:00 అయిపోతుంది. నేను చెప్తాను. వెళ్ళొస్తాను. సరేనా? నడు, ఇలా చూడు, వస్తాను. నేను చేతన్ని పంపిస్తాను. అలాగే అమ్మా. నువ్వు ఎగ్జామ్ బాగా రాయి, సరేనా? అరే ఇది ఎలగట్లేదయ్యా, ఇలా గిటివు ఏదో ఒకటి చేద్దాం. ఇవ్వరా. అరే కొంచెం సారైపోయి వెలుగుతుంది. ఏంట్రా బీర్ అయిపోయిందా? ఏంటయ్యా నన్ను అడిగితే నాకంటే అరే ఆగరా. ఇదిగోండి అయ్యా, ఇదిగోండి. బాగా తాగండి. ఆయన కూడా వచ్చాడు. బాబాయ్ పార్టీ రాత్రి వరకు జరుగుతుంది. తాతగారు బాగా తాగాలి. వద్దు. తాగు. అమ్మా హే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? సరే అక్కని తీసుకునిరా. తను ఇప్పుడు రాదు, 5 గంటల తర్వాతే వస్తుంది. లేదు, తను వచ్చేస్తుంది. త్వరగా వస్తానని చెప్పింది నాతో. అమ్మా అక్క ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు కదా. లేదు రాత్రి నువ్వు వెళ్ళు, తను వెయిట్ చేస్తూ అమ్మా ఇప్పుడు ఉంటుంది. కాదమ్మా, కాసేపు రెస్ట్ ఒరే, తీసుకుని తను వెళ్తాను. వెయిట్ చేస్తూ ఉంటుందిరా. ఆకలిస్తోంది. చేతన్ త్వరగా వెళ్ళమ్మా. అమ్మా తిన్నవమ్మా, నాకు ఆకలిస్తోందమ్మా. తను అక్కడ వెయిట్ చేస్తుందిరా, వెళ్ళరా. ఏంటి లేదు, ఈ రోజు ఒక పేపరే ఉంది. త్వరగా వచ్చేస్తుంది. ఎటు ఒక్క అవును పేపరేనా? అవును, అసలు ముందే చెప్పాలి కదమ్మా. అదే నేను చెప్పాను. త్వరగా బయలుదేరు. కొంచెం అయిపోయిందిలే. సరేరా, అవును, తను అవును. తీసుకొచ్చి తర్వాత తిను. అయిపోయింది. చాలు. ఏంట్రా నువ్వు?
బాబాయ్ అక్క ఇంకా రాలేదా? వచ్చిందిరా, ఇంటికి వెళ్ళింది. మావయ్య నేను ఇంటికి వెళ్తున్నా, ఒకవేళ చేతన్ వస్తే మీరు చెప్పేయండి. ఇంటికి వెళ్ళిందా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను, దారిలో కనిపించలేదే. అరే ఏమైందిరా? వర్ష ఎక్కడా? అక్క ఇంకా రాలేదా? లేదే, వర్ష ఇక్కడికి రాలేదే. ఏమైంది? అక్క ఎక్కడికి వెళ్ళింది? ఏ చేతన్, తాతయ్య అక్క ఇటు పక్క వెళ్ళిందా ఏంటి? ఏమైందయ్యా? నేను చూడలేదు. తను ఇంకా రాలేదా? ఇంకా ఇంటికి రాలేదు. ఏంటయ్యా నువ్వు? వెళ్ళి బస్ స్టాండ్ లో వెళ్ళి చూడు. సరే చూస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా, ఎక్కడికైనా వెతికి నా కూతురి తీసుకురారా. ఇప్పుడు ఎందుకు వాడిని తప్పుపడతావు? అన్ని చోట్ల ఎతికాడు, ఎక్కడా లేదు. అది అసలు ఏం జరిగింది? తెలియలేదయ్యా. వర్ష ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. ఏమంటున్నారు? పదండి వెళ్ళి వెతుకుతాం, పదండి. వర్ష 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 అమ్మ, వర్ష 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 అమ్మ, వర్ష వర్ష అమ్మ వర్ష వర్ష ఎక్కడ? వర్ష వర్ష అక్క వర్ష అక్క వర్ష అక్క రుక్మిణి అక్క, రుక్మిణి అక్క చూసారు నా కూతుర్ని ఏం చేశారు అని. ఊరుకోమ్మా. సమాధానంగా ఉండు. ఈ అమ్మాయి విషయంలో ఎవరు ఏం చేసినా సరే ఈ రుక్మిణి అక్క వాడిని వదిలిపెట్టదు. తను ఏదో ఒకటి చేస్తది. వాడు ఎక్కడ దాక్కున్నా వాడిని పట్టుకొని చంపి పాతేస్తాను. మీకు 24 గంటలే టైము. ఈ 24 గంటల్లోపు ఏదో ఒకటి నిర్ణయానికి రావాలి. ఇన్స్పెక్టర్, ఇది చేసింది మా మనుషులు కాదు. అక్క కాని చూస్తుంటే మన వల్ల చేసినట్టు అనిపిస్తోంది. అదే చెప్తున్నాను కదా, మా మనుషులు ఇది చేయలేదని. నీకు అర్థమవుతుందా లేదా? ఎవడిని ఒకటి పట్టుకుని లోపల వేయి. ఎవడినైనా లోపల వేసి చంపేసి ఉరి శిక్ష వేయి. ఏదో ఒకటి చెయ్యి, కానీ మా మనుషుల పేరు రాకూడదు. ఓ తర్వాత నేను మంచిదని కాదు. నేరస్తులకు ఉరి శిక్ష వేయాలి. నేరస్తులకు ఉరి శిక్ష వేయాలి. అవును, వాడిని చేయండి, తీసుకెళ్ళి రేపు చేస్తారంట్రా? మీకు ఎంత ధైర్యం ఉంటుంది? బస్ స్టాప్ లో బీడ కొట్టున్నతను మీ ఇద్దరిని చూసాడంట. ఏంటి చెప్పు. సార్ మేము నిజం చెప్తున్నాం సార్, మేమేం చేయలేదు సార్. హద్దుకుల్ని ఉరి తీయాలి. ఉరి వాళ్ళని తీయాలి. వదిలిపెట్టకూడదు. శిక్ష వేయండి. వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వర్షాన్ని చాలా దారుణంగా రేప్ చేసి చంపారు. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళ రూలింగ్ పార్టీ పూర్తిగా తొక్కేద్దామని ప్రయత్నించారు. కానీ ఉన్నత అధికారులకి ఈ విషయం తెలిసింది. పెద్దవాళ్ళకి ఈ విషయం తెలిసిన వెంటనే ఎలక్షన్ కారణంగా ఈ కేసు ఆగిపోకూడదు అని వాళ్ళు ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి అప్పచెప్పారు. సార్ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను చూస్తుంటే ఇది చాలా సెన్సిటివ్ అనిపిస్తోంది సార్. ఇది సెన్సిటివ్ కాదు షర్కే, ఇది హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి మృగంలాగా ఎలా నడుచుకుంటాడో చెప్పు. సార్ సార్ కొరకండి సార్ 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 మాకేం తెలియదు సార్ సార్ కొరకండి సార్. ఎందుకు వీళ్ళని ఇలా కొట్టి హింసిస్తున్నావు? వీళ్ళకి నేను గుణపాఠం చెప్తాను. లేవండ్రా, లే. పదండి. సార్ కొంచెం ఆపండి సార్, బయటికి తీసుకెళ్తే వీళ్ళని చంపేస్తారు. ఇప్పుడు మనం ఈ గుంపుని పంపకపోతే అక్క మనల్ని చంపేస్తుంది. రండే. ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేయాలి. నేరస్తుడికి ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేయాలి. ఈ ఇద్దరి నేరస్తులకి మనం ఒకటిగా చేరి దండన విధిద్దాం.
వీళ్ళిద్దరిని నా చేతులారనే చంపేసి వర్ష చావుకి న్యాయం చేద్దాం. వదిలిపెట్టొద్దు. కొట్టండి. చూస్తాను. కొట్టండి. వదలొద్దు. వీళ్ళని శిక్షించడానికి చట్టం ఉంది. వీళ్ళు పాపం చేశారు, వీళ్ళకి తగిన శిక్ష విధించాలి. వీళ్ళకి చట్టమే శిక్షిస్తుంది. ఇక్కడ చట్టాన్ని నేనే, గవర్నమెంట్ కూడా నేనే, అంతా నేనే ఇక్కడ. మీరు నాయకురాలైనా సరే ఏమైనా సరే చట్టాన్ని అధిగమించితే కుదరదు. ఇక ఎవరైనా వాళ్ళ మీద చెయ్యి వేస్తే మీతో పాటు వాళ్ళని కూడా లోపల పెడతాను. జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నారు? అసలు మీరందరూ మనుషులేనారా? మిమ్మల్ని కన్నది ఆమెలాగా ఒక అమ్మాయే కదరా? సార్ మేమేం చేయలేదు సార్. అబద్ధం అడగండి. ఆ రోజు వర్షాతో మిమ్మల్ని ఇద్దరిని ఆ కొట్టతను చూశాడు. సార్ ఆ రోజు రాత్రి వెళ్ళిన మాట నిజమే సార్. అరే రమ్మటే ఇంటికి వెళ్ళపదా, నా మాట విను. కంగారు పడకు. రా రా రా, ఎందుకు భయపడుతున్నావు? అరే చెప్తే నీకే అర్థం చేసుకో. దాన్ని వదిలిపెట్టను. సార్ మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. కావాలనే మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు సార్. సార్ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు సార్. మీరే గాని ఆ పని చేస్తుంటే తోలు తీసి ఉరేస్తాను. ఎంత నీచమైన కుక్కల్లా ఉన్నారు. వీళ్ళని అసలు ప్రాణాలతో వదలకూడదు. నా పోలీస్ సర్వీసులో ఎంతో మంది రేప్ కేసులు చూశాను, కానీ ఇంత బ్రూటల్ గా చంపిన వాళ్ళని నేను చూడలేదు. ఆ కుర్రాళ్ళకి డిఎన్ఏ మ్యాచ్ అయిందా? సార్ అది దెబ్బలు బాగా దారుణంగా తగలడం వల్ల మేము డిఎన్ఏ చేయలేకపోయాం. తీయడం కుదరదంటే ఎలా సార్? ఇంకా ఆ అమ్మాయి డిఎన్ఏ తీసుకోలేదా? అది షిర్కే, వర్షాకి డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పు. కాల్ చేసి ఉంటారు సార్. అంటే సార్ అది బాడీని ఫ్యామిలీకి ఇచ్చేసాం కదా, బాడీకి బాగా దెబ్బ తగలడం వల్ల దుర్వాసన వస్తుంది. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఎవరిని అడిగి నువ్వు ఇచ్చావు అసలు? నేను చెప్పాను కదా నేను పెళ్లి చేసుకోనని. కలెక్టర్ అయిన తర్వాత మగవాళ్ళందరినీ ఉతికి ఆరేస్తా చూడు, సరేనా? దయచేసి క్షమించండి. మాకు వర్ష బాడీ కావాలి. అంతా అయిపోయిందని చెప్పారు కదండి. డిఎన్ఏ టెస్ట్ మాత్రం చెయ్యాలి. చేతన్, నువ్వు మాత్రం విడిగారా, నీతో కాస్త మాట్లాడాలి. రాహుల్ని గోపాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు వర్ష రేప్ అండ్ మర్డర్ కేసులో. నాకు ఒక విషయం చెప్పు, అసలు ఆ రోజు ఏం జరిగింది? సార్ అది అక్కకి ఎగ్జామ్ జరుగుతూ ఉంది సార్. అమ్మా ఈ రోజు ఒక ఎగ్జామే ఉంది, 2:00కల్లా అయిపోతుంది. మర్చిపోకుండా చేతనికి అక్కడికి రమ్మును, సరేనా? మర్చిపోవద్దు. అక్కనే బస్ స్టాండ్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు. అక్క 2 గంటలకంతా తిరిగి వచ్చేస్తుందని చెప్పిందంట, కానీ నేను ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఆలస్యం అయిపోయింది సార్. అక్క ఇంకా రాలేదా? వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయింది కదా సార్. అక్క బస్ స్టాప్ లో దిగింది సార్. ఆ కొట్టతను కూడా చూశారు సార్, కానీ ఆ తర్వాత తను అక్కడి నుంచి బయలుదేరింది. తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. ఆ తర్వాత మాకప్పుడు తన దొరికింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? సార్ అది 500 మీటర్ రోడ్లోనే సార్. సార్ ఇక్కడే ఈ రోడ్డు మీదే అక్క రోజు కాలేజ్ నుంచి వస్తూ ఉంటుంది సార్. నువ్వేగా మాతో చెప్పావు మీ తాత డ్రాప్ చేయడానికి వెళ్ళారు, నువ్వు పికప్ చేయడానికి వెళ్ళావని. మీ ఇల్లు బస్టాండ్కి పక్కనే ఉందిగా, తనెందుకు ఒంటరిగా వెళ్ళనంటోంది? తర్వాత ఏమైంది? ఏం లేదు సార్, నేను అక్కని వెతుకుతూ ఉన్నాను. ఇంకో దారిలో వెళ్ళుంటుంది కదా? లేదు సార్, గ్రామానికి వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంది. షిర్కే, ఈ రోడ్ ఫుల్గా ఎంటీగానే ఉంది. ఏదైనా జరుగుంటే చేతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అవును, అదేంటి సార్?
సార్ అదొక ఫ్యాక్టరీ, చాలా రోజుల నుంచి మూసే ఉంది. సరే రండి. ఫారెన్సిక్ వాళ్ళని రమ్మని చెప్పు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది. నువ్వు ఆ రోజు ఈ ఏరియా దారిలోనే కదా వెళ్ళావు, అప్పుడు ఏదైనా చూసావా? అవును సార్, అక్కడేమో విమల్ అన్నయ్య, ఇంకా ప్రదీప్ మావయ్య, బకీ అన్న, ఇంకా సుర్లి అనే ఉన్నారు. తర్వాత సార్ విమల్ షర్టు మీద రక్త మార్కులు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? సార్ ఆ విమల్ అనేవాడు రుక్మిణి అక్క రైట్ హ్యాండ్ సార్. రోజు మొత్తం వాడు అక్కడే ఉంటాడు, సాయంత్రంగానే ఇటు పక్కకు వస్తాడు. ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే పక్క గ్రామంలో ఉంటున్నాడు. రుక్మిణియే ఈ గ్రామానికి పెద్ద. అవును సార్. సర్చ్ వారెంట్ లేకుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించలేము. షిర్కే, సర్చ్ వారెంట్ తీసుకోవాలి. ఆ లోపు మనం ప్రదీప్తో మాట్లాడదాం. అమ్మా, అసలు ఏం చేయాలనుకున్నావమ్మా? ఏంటమ్మా అది? అసలు ఏం చేయాలనుకున్నావమ్మా? ఏంటిది? నువ్వు బాధపడద్దు, నేను ఆత్మహత్య చేసుకోను. నేనేమనుకుంటున్నానంటే, తను ఎంత నొప్పితో బాధపడి ఉంటుందో వాళ్ళు నాశనం అయిపోవాలి. నా కూతుర్ని పాడు చేసేసారు. అమ్మా, అంతా నా వల్లేనమ్మా. నేను ఆలస్యం చేయకుండా వెళ్ళుంటే కనుక అక్క ఇప్పుడు మనతో పాటే ఉండుండేది. మీరందరూ ఆ రోజు అక్కడే ఉన్నారని చేతన్ మాతో చెప్పాడు. అది నిజమేనా? విమల్ షర్ట్ మీద ఏదో రక్తపు మరక ఉందంట. రక్తపు మరకలే. విమల్ కోడి పందెంలో గెలిచింది కదా సార్, అందుకే ఓడిపోయిన దాన్ని కోసేసాం. విమలే దాన్ని కోసాడు, అందులోంచి వచ్చిన రక్తమే సార్. మేము అక్కడే భోజనం రెడీ చేసాం సార్, మందు కొట్టాం. తర్వాతే సార్ మాకు తెలిసింది వర్ష కనపడతలేదని చెప్పి. రాత్రి మొత్తం మేము తనని వెతికాం. తర్వాత తన శవమే సార్ మాకు దొరికింది. విమల్ రూమ్ లో మాకు బ్లడ్ దొరికింది. మేము కోడిని కట్ చేశాం కదా, అందులోంచి వచ్చిన రక్తమే సార్ అది. మీరెందుకు సార్ ఆ చేతన్ను చెప్పింది నమ్ముతూ ఉన్నారు? అది విమల్కి చేతన్కి ఏదో చిన్న గొడవ ఉంది సార్. ఎందుకలాగా? అది ఆగో, ఆగరా, వదలరా. ఎందుకురా కొట్టావు? అమ్మాయిని ఏడిపిస్తున్నా. ఏడిపిస్తారా? ఎంత పొగరా? ఏ అన్నా విమలో వదిలే అన్నా, చిన్నపిల్లడు. అమ్మాయిల్ని ఏడిపించకూడదు సార్, దానికోసమే పగ తెచ్చుకోవాలనుకుంటున్నాడేమో. ఒక కన్న తల్లి ఎదురుగా ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే నాకు బాగా అర్థమవుతుంది. చూడు, నేను నీ దుఃఖాన్ని తీర్చలేను. నువ్వు ఈ కష్టంలో తప్పనిసరి జీవించాలి. నా వల్ల నేను ఖచ్చితంగా చేయగలను. ఒక అక్కగాది నేను ఖచ్చితంగా చేయగలను.
20 లక్షల రూపాయలు. నీకోసం గవర్నమెంట్ నుంచి 20 లక్షలు తీసిస్తాను. నీ కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా పెట్టిస్తాను. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. లే లే బయటికి వెళ్ళు, బయటికి పో. ఆగు. నీ మనుషులే నా కూతురి నాశనం చేసేశారు. నా కూతురిని చంపేశారు. వాళ్ళు నువ్వేం చేశావు? ఇక్కడికి వచ్చావు మాకు పని డబ్బులు ఇస్తావనని ఆశ చూపించడానికి వచ్చావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమంటున్నావు? మూసుకోండి. నువ్వు నీ వాళ్ళని దాచి పట్టాలని నువ్వు దాయాలనుకుంటే దేవుడు అది మర్చిపోలేరు, అది చూపిస్తారు. నా ఫ్రెండ్కి జరిగిన దానంతటికి కారణం మీరే. మీ వాళ్ళందరూ కలిసి నా ఫ్రెండ్తో ఆడుకున్నారు కదా. మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నువ్విస్తావా? చిన్న పిల్లవి నువ్వివ్వగలవా? రారా. సార్, సునీల్ పక్యా విమల్ ఫోన్ ఆధారంగా చూస్తుంటే వాళ్ళ ఫోన్ ఇక్కడే ఉంది సార్. సార్, వాళ్ళు ఖచ్చితంగా రుక్కుమణి ఇంట్లోనే ఉంటారు. నేను అదే అనుకున్నాను. సర్చ్ వారెంట్ ఏమైంది? సరే, మీరు వెళ్ళరండి. మీరు ఇక్కడికి డెలివరీ ఇవ్వడానికి వచ్చారా? ఎవరు ఏం చెప్పినా సరే నేను ఏది నమ్మను. వాళ్ళు ఆ విధంగా మా అమ్మాయిని చేయడానికి అవకాశం లేదు. అలా చేసుంటే రుక్మిణి అమ్మగారు వాళ్ళని ప్రాణాలతోనే తగలేస్తుంటారు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏయ్, మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది. లోపలికి ఎవరు వెళ్ళడం కుదరదు. అచ్చీ, తప్పగా కుదరదు. రే, ఎందుకురా ఇలా గొడవ పడుతున్నారు? రాని వదిలేయండి. నువ్వెందుకు ఆపుతున్నావు? మీకేమైనా పిచ్చా? వెళ్ళండి సార్, బాగా సెర్చ్ చేయండి ఇంటి మొత్తాన్ని, ఒక్కచోటు కూడా వదలకుండా. ఫుల్గా సెర్చ్ చేయండి, ఒక్క ప్లేస్ వదలకండి. ఏదైనా దొరికిందా? లేదు సార్. ఏమైంది? లేదు సార్. ఏమైంది సార్? ఏమైనా దొరికిందా? లేదు కదా, నేను ముందే చెప్పానుగా, ఇక్కడంతా నేనే. చట్టం విరోధంగా ఏ విషయాన్ని చేయనని. చాలా ధన్యవాదాలు సార్. ఆ విమల్ ఇక్కడ లేకపోతే ఎక్కడుంటాడు? ఏంటిది, కూర్చుని బోర్ కొట్టేసింది. ఇక్కడ ఇలా ఎంతసేపు పడి ఉండాలో ఏంటో. టెన్షన్ పడద్దు, అక్క ఏర్పాటు చేస్తారు కదా. ఆవిడ మనకేం చేస్తుందిలే. రేయ్, ఎవరొచ్చారో వెళ్ళి చూడరా. ఆగరా. బీర్ తీసుకొచ్చాను. సరే పద, లోపలికి రా. కోడల పిల్ల, కాస్త నీళ్ళివ్వమ్మా. ఆ సార్ కాల్ చేశారు. ఆ ఫ్యాక్టరీలో వర్ష గోల్డ్ కనిపించాయంట. నేనే అప్పుడు చెప్పాను కదా, ఆ పని వదిలేయండి అని, కానీ మీరు వినలేదు కదా. ఇప్పుడు చూసారుగా, మన కొట్లో మందు తాగి మన కూతుర్ని ఏం చేశారో. మీ మనవరాల్ని రాసన చేశారు. సార్, రుక్మిణి, విమల్, సుధీర్ ఇంకా భాగ్యాన్ని ఊరి నుంచి పంపబోతున్నాను. అందరూ అనుకుంటున్నారు కేసు అంతా పోలీసు వాళ్ళ చేతిలో ఉందని, కానీ అక్కడ క్రైమ్ జరిగింది కదా. అది భలే మ్యాటర్ అనుకో. అరే ఊరుకోరా, అక్క చెప్పారు కదా, ఈ రోజు రాత్రికో లేక రేపు రాత్రికో అక్కయ్య బాబు ఇంకా విమల్ సునీల్ ఇక్కడి నుంచి బయట పంపించేస్తారు. అంతే కదా, ఇంకేమనుకున్నావు? అరే ఏమయ్యా, రావయ్యా. మీరెందుకు ముందు చెప్పలేదు? నేను చాలా నమ్మాను. నా మనోహరాలు విషయంలో వాళ్ళు ఇలాగ చేస్తారని నేను అనుకోలేదండి.
సార్ కరెక్ట్గానే మెసేజ్ వచ్చింది. విమల్ ఇక్కడే దాక్కుని ఉన్నాడు సార్. షిర్కే, నువ్వు వెనక నుంచి రా, మేము ముందు నుంచి వెళ్తాం. నాకు చాలరా. రే పారిపండ్రా. సార్ 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 కొట్టకండి సార్. సార్ సార్ వద్దు సార్, నొప్పి కాదు సార్. సార్ నువ్వు కొత్తగా వచ్చావు కదా సార్, నొప్పి కాదు. నీ పరిస్థితి ఏమవుతుందో నీకు సరిగ్గా తెలియడం లేదు. సార్ నా విషయంలో ఏం జరుగుద్దిరా? ఏం జరుగుద్ది? నిన్ను షూట్ చేసేస్తారు, నీ ప్రాణం పోతుంది. కానీ ఆ నింద పడేది విద్రోహుల మీద. కుక్క అది తీసుకురా, వీళ్ళ గోళ్ళు పీకి పారేస్తా. లేవండ్రా, లేవండి. చెప్పనటవా? చెప్పవా? ఏయ్! ఏంటి? చెప్పరా? అమ్మాయిని మేమే సార్ రేప్ చేసాం. రేయ్, ఏం అవుతున్నారా? అవును సార్, మేమే రేపు చేసాం. నేను, ఫకీ, అలాగే విమల్, మేము ముగ్గురము కలిసి చేసాం సార్. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు నిజమే చెప్తున్నారు, నువ్వు చెప్తావురా. వెళ్ళండి, వెళ్ళి నిరూపించండి. వెళ్ళండి. మేము నిరూపించి నీకు శిక్ష కూడా విధిస్తాంరా. షిర్కే, వీడి సిమెన్ శాంపుల్ కలెక్ట్ చేయండి, దాన్ని టెస్ట్కి పంపండి. సార్, క్రైమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. సార్, ఆమె బాడీ నుంచి ఎవరి డిఎన్ఏ దొరకడం లేదు. ఏంటి? అవును సార్, బాడీ ఫుల్ అండ్ ఫుల్ క్లీన్గా ఉంది. నిజంగానా? అవును సార్, పిఎం రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆ ముగ్గురికి తనకు ఎలాంటి సంబంధం లేదని. అది గోపాల్కు మ్యాచ్ అవ్వలేదు, ప్రదీప్కు మ్యాచ్ అవ్వలేదు, సునీల్కు మ్యాచ్ అవ్వలేదని. కానీ 8 ఉంది కదా, అది మాత్రం దొరికింది. అది ప్రదీప్ అని తెలుస్తుంది సార్. ఓ సార్, నాకు అసలు ఏమీ తెలియదు సార్. ఏం తెలీదా? ఆ రూమ్ లో దొరికింది వర్ష బ్లడ్, నీ యూరిన్ కూడా దొరికింది, కానీ నీకేమీ తెలీదు. సార్, ఏమైనా సరే నేను అక్కడి నుంచి వెళ్ళినాక జరుగుంటుంది సార్. సార్, అక్కడ ఏం జరిగిందంటే అందరూ మత్తులో ఉన్నారు సార్. ఒకవేళ అలా చేశానేమో సార్. ఎక్కువగా తాగేశాను సార్, మత్తు బాగా ఎక్కింది సార్. లేకపోతే ఎవడైనా ఒంటేలు రూమ్ లో పోస్తాడా? అంతా తాగేవారా నువ్వు? రేప్ చేశానా లేదా అని తెలియనంత మత్తుందా నీకు? అయ్యో లేదు సార్, నేనంతా రేప్ చేయలేదు. ఇలా చూడు, ఆ రూమ్ లో నీ సెమెన్ దొరకలేదు, కానీ ఆ రూమ్ లో నువ్వు ఉన్నావన్న విషయం నాకు తెలుసు. ఏ ఇన్స్పెక్టర్, నా మనుషులు ఎక్కడా? వాళ్ళ మనుషులు మన దగ్గర ఉన్నారా? లేరే. నువ్వు పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావా? నాకు తెలుసు నా మనుషులు ఎక్కడున్నారని. అయితే వెతుక్కో, స్టేషన్ అంతా వెతుక్కో. ఒక్క నిమిషం, ఒక్క ప్లేస్ కూడా వదలకుండా వెతుకు. రండ్రా, ఇక్కడ వెతకండి. దొరికారా? లేదక్క. వీళ్ళంతా చేసిన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నావా? అద్దంలాగా ఏంటి ఇమేజ్ చేసి ఉంచావు? ముక్కల్లాగా పగిలిపోయేలాగా. రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్. పదవితో ఆటలాడేవు కదా, ఇప్పుడేం చేస్తామో చూడు. ఇంటర్నెట్, న్యూస్, వెళ్లే చోటంతా నువ్వు అవమానపడతావు. నీ ఎవరికి నీ మొహం చూపించలేవు. ముందు నీ మొహం చూసుకోవే, చూసుకుంటూనే ఉండు, నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందనేది. రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్, రుక్మణి డౌన్ డౌన్.
లేకరా, లేకు, లేకురా. ఎవర్రా మిమ్మల్ని పంపింది? చెప్పరా? యాసిడ్ పోయడానికే కదా వచ్చారు. షిర్కే, యాసిడ్ తీసుకొచ్చి వీళ్ళ మొహం మీద పోయి. చెప్పరా? రుక్కుమనే అక్కే సార్. నువ్వు నన్ను ఏమి చేయలేవు ఆఫీసర్. అది చూద్దాం. బయలుదేరా. పదవి మత్తు ఇంకా డబ్బు పొగరు తలకెక్కిందంటే వాళ్ళు చేసేది తట్టుకోలేం. ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. రుక్మణి పరిస్థితి కూడా ఇప్పుడు దాదాపు అలాగే ఉంది. ఈ కేస్ పల్లెటూరు ఇంకా సిటీ మాత్రమే కాకుండా స్టేట్ ని కూడా కుదిపేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ రేప్ కేసు తర్వాత ఇది కూడా అలాంటి కేసే. నేనెప్పుడు తలుచుకొని కూడా చూడలేదు రుక్మిణి యొక్క నా కూతురు మీద యాసిడ్ పోస్తుందని. ఎప్పుడూ బంధాలకి నువ్వు మర్యాద ఇవ్వలేదు కదా, మరెందుకు రుక్మిణికి అలా చేశావు? ఎరా, వర్ష మర్డర్ జరిగిన రోజున నువ్వు అక్కడే కదరా ఉన్నావు? అవును సార్, ఆ రోజే నేను ఎక్కువగా తాగేశాను. చాలా అన్నా, ఎవరినైనా ఎత్తుకొచ్చేద్దామా? ఆ తర్వాత కలిసి మజా చేసుకుందామన్నా. ఏమంటావు? ఎంజాయ్ చేద్దాం, నువ్వు వస్తావా? ఎవరైనా వస్తున్నారేమో చూస్తాను. అన్నా అన్నా, ఇలా చూడన్నా. త్వరగా 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 రాన్నా. అక్కడ చూడన్నా. ఏంటి? తన పక్కనే తన మొగుడున్నాడు, అనవసరంగా గొడవెందుకు? వీళ్ళు బాగున్నారన్నా, ఇద్దరు బాగున్నారన్నా. మనం నలుగురం తాగున్నా ఒంటరిగా ఉండే అమ్మాయి కావాలి. అన్న ఏంటన్నా భలేవాడివే. మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే సార్, నువ్వు వెళ్ళు. అన్నా, తను సూపర్ గా ఉంది. తను ఎత్తుకొచ్చేద్దామన్నా. తనతో మనమంతా కలిసి ఎంజాయ్ చేసుకుందామన్నా. పద పద పద, త్వరగా రాన్నా. సార్, నేను ఎప్పుడు ఇలాగ అనుకోలేదు సార్. తమాషగా మాట్లాడితే ఇంత పెద్ద సమస్య అవుతుందని. తర్వాత ఏం జరిగింది? రేపు సిగ్గేయట్లేదు సార్. నేనేం చేయలేదు. మీ దగ్గర ఆధారం ఏముంది? నీ సెమను ఆ రూమ్ లో ఉన్న సెమను మ్యాచ్ అయిందిరా కుక్క. అయితే ఏమైంది? నేను ఇంకా చాలా మందిని చాలా చోట్ల తీసుకువెళ్ళాను. షిర్కే, ఈడు మాట వినడు. వీడికి మాటలతో పని లేదు. దించండి ఆ కుక్కల్ని. వెళ్ళండ్రా, వరుసగా నిలబడండి. పరిగెత్తండి రా. ఏం చేస్తారో నాకు అర్థమైంది. మనం కనుక పరిగెత్తామంటే మనల్ని కాల్ చేస్తారు. నువ్వు నిలబడ్డా కాలుస్తాను కుక్క. నేను నిన్ను వదిలిపెట్టడం జాగ్రత్త. రే, దాన్ని మేము వదలలేదురా, అది జైల్లో ఉంది. రే, ఆ అమ్మాయిని అక్కడి నుంచి మనం తీసేయాలరా. చేతనగాడు మనల్ని చూసేశాడు. ఇక మీద మీరేం చేస్తారో చెయ్యండిరా. ఇంక పైన నేను ఒక్క నిమిషం మీతో ఉంటారా. ఎక్కడైనా నోరు జారవో జాగ్రత్త. నీకు కూడా ఒక కూతురుంది. నాకొచ్చే కోపానికి చంపి పారేయాలనిపిస్తుంది, కానీ చట్టాన్ని నేను చేతికి తీసుకొని దాన్ని అవమానించడం నాకు ఇష్టం లేదు. కానీ మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఉరికమ్మ వెక్కిస్తాన్రా. ఆ దారుణమైన తప్పు చేసినందుకు విమల్, సునీల్ ఇంకా పక్యాకి ఉరి శిక్ష వెయ్యబడింది. రాజకీయ నాయకురాలు రుక్మణికి కూడా పెద్ద శిక్షే పడింది. ప్రదీప్ని మాత్రం ఎవిడెన్స్ లేనందువల్ల వదిలేశారు. నేరస్తుల్ని పిట్టల్లాగా కాల్ చేయడం, అలాగే వాళ్ళని జనాలకి అప్పగించడం ఆ టైంకి బానే ఉంటుంది, కానీ ఇది కరెక్టా? ఇలా చేయడం వల్ల దేశంలో ఉన్న చట్టం ఇంకా సమాజం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనుపైన నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ తర్వాత ఎపిసోడ్లో నేను మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. మరో కొత్త కేసుతో మీ ముందుకు వస్తాను. గుర్తుంచుకోండి, తప్పుకి మనకి 1 ఇంచు తేడా ఉంటుంది అంతే. సో మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.